మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈ కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే సిబిఐ అధికారి ఎస్పీ రామ్ సింగ్ వీళ్ళ మీద గతంలో కేసులు నమోదైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కోర్టు పలు కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు దీంట్లో భాగంగా 2023 డిసెంబర్లో అప్పటి ప్రభుత్వంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి పిఏ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు వీళ్ళ మీద కేసులు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం దీని మీద విచారణ జరిపించింది. పోలీస్ అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తరువాత ఏఎస్ఐ అలానే ఏఎస్పి వీళ్ళు ఇద్దరు కూడా నిబంధనలకు విరుద్ధంగా కేసులు నమోదు చేశారని చెప్పి తేలింది. సో దీంతో సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ మీద కేసులు తీసివేస్తూ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను ప్రస్తుతం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరటం జరిగింది. ఇది డిపార్ట్మెంట్ పరంగా కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు, కేసు నమోదు చేస్తారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా ఏఎస్ఐ, ఏఎస్పి ఇద్దరు కూడా రిటైర్డ్ అయి ఉన్నారు. సో వీళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టబోవటం అనేది విశేషం.